ఈశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట. గత అధ్యాయంలో చోల్కరు తన మ్రొక్కుని ఎట్లు చెల్లించెనో, బాబా దానిని ఎట్లు ఆమోదించెనో చెప్పి తిని. ఆ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దాన్ని ఆమోదించెదననియు, గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించెదననియు బాబా నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడవుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనిడివారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయాద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలననగా అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును వినుము. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. అనేక మంది సేవకులుండేవారు. బాబా కీర్తి వారి చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనిదనని తన స్నేహితులతో చెప్పెను. స్నేహితుడు ఇట్లా నేను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాసగల వానికి మిగులు దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీవొక పైసా అయినను దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లా నేను, బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదనని విని నేనింత దూరము నుండి వచ్చితిని. ప్రయాణము చే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నా బేరమంతయు నగదే గాని అరువు కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థకైనా యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానినన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెట్టెను. వానిని అక్కడే కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు బదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటికి వాకిలికి తాళము వేసి ఉన్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంకా ఇంతకీ ఇద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకి తెలియను. అయినచో 5 రూపాయల అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలేనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనవను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండును కదా. కానీ ప్రేక్షకుని వలె ఊరకనే చూచుతూ ఉండెను. ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చికాకు పరుచుచూ ఉండెను. అప్పుడు బాబా ఇట్లా నేను, ఓ స్నేహితుడా,
నేను నడుచుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులను సమర్పించవలెను. అవి ఏవనగా 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1 ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించినో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3 అంతర్ముఖత. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృష్టించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మనే ధ్యానముతో చూడవలేను. 4 పాప విమోచనం పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయట మాననప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 5 సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యము పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. 6 ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులు ఉన్నవి. 1 మంచిది, 2వది సంతోషకరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, 2వది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఆ 2ను మానవుని చేరును. వీనిలో నొకదానిని అతడు ఎంచుకొనవలను. తెలివిగలవాడు మొదటి వానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు 2వ దానిని కోరును. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనస్సు కళ్ళెము. ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అనగా బండి తోలువాని దుర్మార్గపు గుర్రముల వలె ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో వాడు గమ్యస్థానమును చేరడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు ఉండునో వాడు గమ్యస్థానమును చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. 8 మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము, వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభం నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. నేను శరీరం అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయము అందు అభిమానం ఉండుటయే బంధమునకు కారణము. నీ ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీవు నీ అభిమానమును విడువవలెను. 9 గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరియు గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు.
10. భగవంతునికి కటాక్షము. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితంగా భవసాగరమును తరలింపచేయగలడు. వేదము అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించినో వారే వానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తులు చెప్పుచున్నవి. ఈ ఉపన్యాసము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుష్యుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 5 కోట్ల రూపంలో నున్నది. దయచేసి దానిని బయటకు తీయము అనెను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 10 నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్రి. బాబా సర్వజ్ఞత్వమును చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టి పెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడా అభిమానమును పోగొట్టుకున్నంతటి వరకు బ్రహ్మము ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంకారమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు కానీ ధ్యానమునకు కానీ తోవలేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి శాంతి కానీ సంతుష్టి కానీ దృఢ నిశ్చయము కానీ ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాస ఉన్నను సాధనలన్నీ నిష్ప్రయోజనములు. ఎవడైతే ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్షకాంక్షను విడువడో, ఎవరికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వారి జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో, ఎవరి ఇంద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనొచ్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకోగలడో, దేనికి శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానిని పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లోని గుహల్లోనూ ఆశ్రమంలోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యము కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానముచే అందే మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుండేవారు. లౌకిక విషయములందు నిమగ్నులై ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలేనో జనులకు బోధించడివారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. సాయిబాబా ప్రజలకై పాటుపడు వారిలో ప్రథమగణ్యుడు కనుక హేమట్ పంతు ఇట్లు చెప్పెను, ఏ దేశమునందు ఈ అపూర్వమైన విలువగల పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారిలో ధన్యులు. శ్రీ సాయి సచ్చరిత్ర 16-17 అధ్యాయములు సంపూర్ణం. ఓం నమో శ్రీ సాయినాథాయ.